హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చి ఇది ఈ రోజుది కదండి, నిన్న మండే కదా. నిన్న మండే అయితే నేను ములక్కాడ టమాటా ఎగిరి పెట్టానండి. చాలా సింపుల్గా మసాలాలు కారాలు అన్నీ తక్కువగా వేసి పిల్లలు పెద్దవారు కూడా తినేలాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను 2 కాళ్ళు అయితే తీసుకున్నానండి, 2 ములక్కాళ్ళు. వాటిని అయితే పైన మొత్తం తొక్క అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఈ కర్రీ కోసం అయితే ఒక 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటా అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ములక్కాడలు చూసారండి, చాలా లేతగా ఉన్నాయి. మీకు అదే చూపిస్తూ ఉన్నాను నేను. మొత్తం తొక్క అంతా తీసేసుకొని చాలా నీట్గా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. చాలామంది ఇంతలా తొక్క తీయరు, కానీ నేనైతే ఇలాగే తీసి కర్రీ కింద ప్రిపేర్ చేస్తానండి. అంటే పిల్లలు తింటారు కదా అనేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. ఓకే అండి, ఇక్కడ మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దామండి. నేనైతే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. దీనికోసం అయితే 3 టమాటాలు చెప్పాను కదండి. టమాటాలు అనేది కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, ములక్కాడలు ఇందాక నేను కట్ చేసుకున్నాను కానీ వాటర్లో క్లీన్ చేసుకోలేదండి, అందుకని వాటర్లో అయితే వేసుకున్నాను. తర్వాతే మనం బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేట్ అయిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు దీంట్లో వేసేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ములక్కాడ టమాటా ఎగురు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ములక్కాడలో చికెన్ వేసి అయితే నేను ప్రిపేర్ చేస్తానండి, కానీ ఈసారి ములక్కాడ టమాటా మామూలుగా నేను ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సాఫ్ట్గా అయితే కర్రీ చేశాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గడం కోసం నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పసుపు అయితే వేసానండి. వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారండి, మన టమాటా అనేది మీ ఆప్షన్ మాత్రమే, అంటే 1 వేసుకోవచ్చు లేదా 2 వేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసం ఒక 3 టమాటాల దాకా అయితే తీసుకున్నానండి, ఎందుకంటే కర్రీ మనకి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఒక 3 టమాటాల దాకా తీసుకున్నాను. మనకి టమాటా మగ్గేంత వరకు మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ టమాటా అనేది చాలా బాగా మగ్గిందండి. చూసారండి, చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. తర్వాత మనం కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకున్న ఈ ములక్కాడలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఒకసారి అయితే కలుపుకోవాలండి. మనం మొత్తం ఈ ములక్కాడలు కూడా కొద్దిసేపు, అంటే ఒక 1 మినిట్ అండ్ 2 మినిట్స్ అయితే ఈ ఆయిల్లో మగ్గాలి మనకి. ఇక్కడ నేను ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. మనం కలుపుకున్న తర్వాత దీంట్లోనూ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయలేదండి, వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సాఫ్ట్గా అయితే ములక్కాడ టమాటా ఎగురు చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేలాగైతే నేను ప్రిపేర్ చేశానండి. ఇక్కడ మనం కారం, ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మొత్తం కర్రీకి అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ములక్కాడ అనేది మనకి తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ దాకా వేసానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం మొత్తం కర్రీ అంతా కూడా కలుపుకోవాలి. ఒక గ్లాసు వాటరు వేసుకున్న తర్వాత చాలామంది ఎగురు ఇష్టపడతారు, కొంతమంది పులుసు గుడ్లు వేసుకుని పులుసు కూడా పెట్టుకుంటారు, కానీ నేను ఇక్కడైతే టమాటా ములక్కాడ ఎగురు పెట్టానండి. ఇంకా లాస్ట్ ఫైనల్ మనం కొంచెం కొత్తిమీర, అంటే ఇంకా 10 మినిట్స్లో మనం కర్రీ దింపేస్తాం అనగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవటమేనండి. ఫైనల్లీ చూసారండి, కర్రీ అనేది అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చక్కగా చాలా తొందరగా అయిపోతుంది మనకి. వెళ్ళి మార్నింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనకి టమాటా ములక్కాడ ఎగురండి. ఫైనల్లీ టమాటా ములక్కాడ ఎగురు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.